ఫ్రెండ్స్, రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ వాళ్ళ అన్నయ్య చనిపోతున్నప్పుడు తనకి ఏదో చెప్పాలనుకుంటాడు, అది వినలేకపోతున్నప్పుడు చాలా బాధపడతాడు కదా. కానీ ఆ పరిస్థితి తెచ్చుకోవడానికి కారణం రామ్ చరణే. అతను చేసిన కొన్ని పొరపాట్లు, అతని లైఫ్ స్టైల్, దానివల్లే అతనికి చెవులు అనేవి డ్యామేజ్ అయిపోయాయి. ఇలాంటి పొరపాట్లే మీరు కానీ మీ ఫ్యామిలీలో మెంబర్స్ ఎవరైనా సరే చేస్తూ ఉండొచ్చు. దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడాలనుకుంటాను. ఎందుకంటే లేటెస్ట్ సర్వే ప్రకారంగా బై 2035 కల్లా ఇండియాలోని ఆల్మోస్ట్ ఒక 25 to 30% జనాభా హియరింగ్ ఎయిడ్ పెట్టుకునే పరిస్థితి రావచ్చు అని చెప్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారు దాని గురించి తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నారు అంటే ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. నేను ఒక హోమియోపతిక్ డాక్టర్ని విత్ మోర్ దెన్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అవకాశం ఉన్నప్పుడల్లా ఇలాంటి హెల్త్ రిలేటెడ్ అండ్ హోమియోపతి రిలేటెడ్ వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చెవుడు అంటే వినిపించడం తగ్గిపోతుంది అంటే డెఫ్నెస్ గురించి మాట్లాడే ముందు హీరింగ్ గురించి ఒక్క సెకండ్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జనరల్గా మనం అందరూ కన్ను చాలా డెలికేట్ అండి, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, గాగల్స్ వేసుకోవాలి, క్యాప్ వేసుకోవాలి, గొడుగు పట్టుకోవాలి, ఇలా చాలా చేస్తూ ఉంటాం. కానీ కన్ను కంట చెవు చాలా ఎక్కువ డెలికేట్ అనే విషయం మీకు తెలుసా? ఒక వ్యక్తి మనతో మాట్లాడినప్పుడు ఆ శబ్దం మనకి వినబడడానికి ఎన్ని ప్రాసెస్లు దాటుకుని వెళ్తుందో ఐడియా ఉందా? ఫస్ట్ ఆ సౌండ్ అనేది గాల్లో వైబ్రేషన్స్ వచ్చిన తర్వాత ఈ ఎక్స్టర్నల్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఈ చెవు ఆ కెనాల్ లోపలికి పంపిస్తుంది అనమాట. లోపల ఒక ఇయర్ డ్రమ్ ఉంటుంది. ఆ ఇయర్ డ్రమ్ అనేది వైబ్రేట్ అవుతుంది. ఇయర్ డ్రమ్ వైబ్రేట్ అయిన తర్వాత మిడిల్ ఇయర్ లోని చిన్న చిన్న బోన్స్ ఉన్నాయన్నమాట. ఎంత చిన్నవంటే కొంచెం గట్టిగా నొక్కినా అది పౌడర్ కింద అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ వైబ్రేట్ అవుతాయి. ఇది వైబ్రేట్ అయిన తర్వాత ఇన్నర్ ఇయర్ వస్తుంది. ఇన్నర్ ఇయర్ లో కూడా బోనీ లాబ్రింత్, దాని తర్వాత ఎక్సోలింఫ్, దాని తర్వాత మెంబ్రేనస్ లాబ్రింత్, దాని తర్వాత ఎండోలింఫ్ అనే లిక్విడ్ ఉంటుంది. దాంట్లో వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు కాక్లియా అని చూసారా, శంఖం లాగా, ఆ కాక్లియాలోని ఆర్గన్ ఆఫ్ కార్టే పైన చిన్న చిన్న వెంట్రుకలు లాంటివి ఉంటాయి. వాటిలో కొంచెం కదలికలు వచ్చినప్పుడు అవి ఎలక్ట్రికల్ ఇంపల్స్ కింద మారి నర్వ్ ద్వారా బ్రెయిన్ లోకి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి వినబడుతుంది. అంటే ఆల్మోస్ట్ 8 to 9 స్టేజెస్ అన్నమాట. ఇవన్నీ వైబ్రేట్ అయిన తర్వాత మనకి వినబడుతుంది. ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉన్నది అని అంటే, బయట నుండే శబ్దాలు చాలా గట్టిగా, చాలా ఎక్కువ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు అవి కనుక డైరెక్ట్గా అలా వెళ్ళిపోతే మన చెవులు పనిచేయడం మానేస్తాయి. పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తికి వినిపించడం తగ్గిపోతోంది అని అంటే చాలా కారణాలు ఉంటాయి. ప్రైమరీగా 2 రకాలైన డెఫ్నెసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒకటి కండక్టివ్ డెఫ్నెస్ అని ఉంటుంది, రెండోది సెన్సరీ న్యూరల్ డెఫ్నెస్. సెన్సరీ న్యూరల్ డెఫ్నెస్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. సో దాని గురించి ఈ వీడియోలో పెద్దగా మాట్లాడద్దు. మిగతా వాళ్ళకి మనం ఎక్కువగా చూసేది ఎలాంటి వాళ్ళు ఉంటారు, హీరింగ్ ఎయిడ్ వచ్చిన మెషిన్ పెట్టుకుంటారు చూసారా, అది జనరల్ గా కండక్టివ్ డెఫ్నెస్ అని ఉంటుంది. ఈ కండక్టివ్ డెఫ్నెస్ రావడానికి మోస్ట్ కామన్ రీజన్ అనేది ఇయర్ వ్యాక్స్, అంటే చెవులో గులిమే అని ఉంటుంది చూసారు. అది అందరికీ ప్రొడ్యూస్ అవుతుంది, ప్రొడ్యూస్ అవ్వాలి కూడా. అది చెవు నుంచి మనకు తెలియకుండానే పడిపోతూ ఉంటుంది అలా పౌడర్ గా. కొందరికి అలా పడదు. అండ్ జనరల్ గా ఏం చేస్తాం చెప్పండి, వెంటనే ఇయర్ బడ్ తీసుకుంటాం కదా. ఇయర్ బడ్ తో ఇలా చేసినప్పుడు బయట నుండేది వచ్చేస్తుంది ఇయర్ బడ్ తో పాటు, కానీ కొంచెం లోపల సన్నంగా ఉంటుంది ఆ కెనాల్, అక్కడ లోపలికి ఇంకా కూరిపోయినట్టుగా అయిపోతుంది. కొందరికి దానివల్ల డెఫ్నెస్ వస్తుంది. అలాంటిది వచ్చినప్పుడు ఏం చేయాలి, పిన్నిస్ పట్టుకుని లాగాలి, అంతే కదా. ఇలాంటి పనులు చేసి చెవులో కన్నాలు పెట్టుకుంటారు చాలా మంది. ప్లీజ్ మీ దగ్గర ENT డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ఇయర్ డ్రమ్ అనేది వైబ్రేట్ అవ్వడం మానేస్తుంది, అది కన్నం పడింది అని అంటే. రెండోది, ఇయర్ డ్రమ్ రప్చర్ అయిపోవడానికి దెబ్బ తగిలినా సరే అనమాట. ఎవరికైనా గట్టిగా ఇక్కడ చెవు పైన దెబ్బ తగిలింది, తలకి దెబ్బ తగిలింది, పడిపోయారు, లంపకాయ పడింది, దాని వల్ల కూడా ఇయర్ డ్రమ్ చిరిగిపోతూ ఉంటుంది. లేదు గట్టిగా తుమ్మినా, గట్టిగా దగ్గినా, అలాంటప్పుడు కూడా ఇయర్ డ్రమ్ రప్చర్ అయిపోతుంది. ఎందుకంటే మన చెవు ఏదైతే ఉంటుందో, మిడిల్ ఇయర్ అని ఏదైతే ఉందో, అక్కడ బోన్స్ ఉన్నాయి కదా, అక్కడ గాలి ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు చూడండి, కావాలంటే గుట్టకు వేయండి. ఇలా గుట్టకు వేసుకున్నప్పుడు చెవులో శబ్దం చిన్నదేదో బబుల్ లాంటి సౌండ్ వచ్చిందో, యూస్టేషన్ ట్యూబ్ అని ఒక చిన్న ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ లో నుంచి గాలి మిడిల్ ఇయర్ లోకి వెళ్ళి ఇలా ముందుకి వెనక్కి వస్తూ ఉంటుంది, అక్కడ ప్రెషర్ మెయింటైన్ అవ్వడానికి. అక్కడ గాలి ఉంటే మనకి బాగా వినబడుతుంది. లేదు ఇన్ఫెక్షన్, ఎలాంటి ఇన్ఫెక్షన్, జలుబు ఎక్కువగా వచ్చింది, సైనసైటిస్ వచ్చింది, థ్రోట్ ఇన్ఫెక్షన్ సివియర్ గా వచ్చింది, కొందరు చూడండి గట్టిగా బ్లో చేస్తుంటారు ముక్కు చీదినప్పుడు, లేదంటే పైకి అని లాగుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఆ ప్రెషర్ వల్ల కొంచెం ఆ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా, పస్ అదిని చెవు లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోవడం వల్ల అక్కడ ఫ్లూయిడ్ అక్యూములేట్ అయిపోయి ఆ బోన్స్ ఏవైతే అవి వైబ్రేట్ అవ్వడం కష్టపడతాయి అన్నమాట.
వినిపించడం తగ్గిపోతుంది. అక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు ఇయర్ డ్రమ్ రప్చర్ అయిపోయి అక్కడి నుంచి ఫ్లూయిడ్స్ బయటికి ఇలాగా రసిలా కారిపోతూ ఉంటుంది. చూస్తుంటారు కదా ఇటువంటి కండిషన్స్. అందుకనే కొందరికి జలుబు ఎక్కువగా ఉన్నది, సైనసైటిస్ ఎక్కువగా ఉంది, టాన్సిల్స్ ఉన్నాయి, చెవులో నొప్పెడుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఏజ్ పెరుగుతుంది కొద్ది బాడీలో పార్ట్స్ అన్ని కొంచెం వీక్ అయిపోతూ ఉంటాయి, లూజ్ అయిపోతూ ఉంటాయి కదా. అదే విధంగా ఇయర్ డ్రమ్ కూడా పుట్టిన దగ్గర నుంచి అలా వైబ్రేట్ అవుతూ అవుతూ ఒక ఏజ్ తర్వాత అది లూజ్ అయిపోతుంది. దానివల్ల కొంచెం గట్టిగా మాట్లాడితే కానీ వాళ్ళకి అది ఆ వైబ్రేషన్ కరెక్ట్గా వెళ్ళదు. దానివల్ల వాళ్ళకి వినిపించడం తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇది ఏజ్ రిలేటెడ్, దీనికి మనం పెద్దగా ఏం చేయలేం. ఇప్పుడు ఒక వ్యక్తికి వినిపించడం తగ్గిపోతుంది అని మనం ఎలా కనిపెట్టాలి? మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అని అంటే, అటుపక్క వ్యక్తి మాట స్పష్టత అప్పుడప్పుడు కొంచెం తగ్గిపోతుందా. రెండోది, గట్టిగా మాట్లాడతారు వాళ్ళు చాలా కామన్గా. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ వాయిస్ కొంచెం వినిపించడం తక్కువైనప్పుడు జనరల్గా వాళ్ళ అటుపక్క వాళ్ళకి కూడా వినబడట్లేదు అని గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. మూడోది, వాళ్ళ పక్కకి తిరిగి చూసి మాట్లాడినప్పుడు కొంచెం స్పష్టంగా వినబడుతూ ఉంటుంది. పక్కకు తిరిగి పిలిచినా అంత వేరంగా పలకరు. పక్కకు తిరిగి ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళకి స్పష్టంగా వినబట్టలేదు, వెనకాతల నుంచి మాట్లాడినప్పుడు వినబట్టలేదు. ఇలాంటివి ఉన్నాయనంటే వెంటనే మీరు మీ ఇంటి దగ్గర ఉండే ఆడియోమెట్రిస్ట్ దగ్గర కానీ ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర పట్టుకెళ్తే వాళ్ళు హియరింగ్ టెస్ట్ చేస్తారు. 2035 కల్లా ఎక్కువ మందికి చెవులు పాడైపోతాయని చెప్పేసి. ఎందుకు పాడైపోతాయి? బికాస్ ఇప్పుడు మనం ఉండే లైఫ్ స్టైల్, మనం ఉండే సమాజం చాలా డిఫరెంట్గా అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు పల్లెటూరులోని సాయంకాలం 5-6 అయిపోయిన తర్వాత సైలెంట్గా అయిపోయేది. ఇప్పుడు రాత్రి 10-11 అయినా సరే ట్రాఫిక్ అనే ఒక సౌండ్ అనేది కాన్స్టెంట్గా వినబడుతూనే ఉంటుంది. చూసారా, వైబ్రేషన్స్. దానికి మనం ఏం చేయలేం. ప్రికాషనరీగా ఏం చేసుకోవచ్చు, కొంచెం థిక్ కర్టన్స్ అది వాడినప్పుడు లైట్ గురించి కాదు, బయట నుంచి వచ్చే సౌండ్ని కూడా అవి అబ్జార్బ్ చేస్తాయండి, చాలా హెల్ప్ ఉంటుంది. లేదు, బాల్కనీలోని క్రీపర్స్ లాంటివి అనమాట, గ్రిల్స్ పైన పెట్టినప్పుడు కొంచెం సౌండ్ని అవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి, లోపలికి సౌండ్ రాకుండా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. లేదు, పడుకునేటప్పుడు ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవాలన్నమాట. ఇయర్ ప్లగ్స్ పెట్టుకున్నప్పుడు సౌండ్ లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ దగ్గరికి వెళ్దాం, రంగస్థలంలోని. ఆయనకి చెవుడు ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారు? ఆయన చేసిన ప్రొఫెషన్ ఏంటి? దాంట్లోని పంప్ సెట్ కదా ఆయన బిజినెస్ అనేది. పంప్ సెట్ ఎలా ఉంటుంది? టక 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 కంటిన్యూస్లీ సౌండ్ వస్తూ ఉంటుంది. చూసారా, ఆ సౌండ్ వచ్చినప్పుడు ప్రికాషన్ తీసుకోవాలి. ఆ ప్రికాషన్ తీసుకోకపోవడం వల్ల అతనికి చెవుడు వచ్చి ఉండొచ్చు. ఇదే పొరపాటు చాలా మంది చేస్తూ ఉంటారండి. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, డ్రిల్ మెషిన్స్ అలాంటివి వాడేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కంపల్సరీగా ఇయర్ ప్లగ్స్ కానీ ఇయర్ మఫ్స్ కానీ కంపల్సరీ పెట్టుకోవాలి. నేను హీరోని, నాకేం పర్వాలేదు, ప్రతిసారి ఎవడు తీస్తాడు చిరాగ్గా అని చెప్పేసి ఎవరైనా బద్దకించారో వాళ్ళకి గ్యారంటీగా హియరింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీంతో పాటు ఇంకొక పెద్ద పొరపాటు అందరూ చేసేది, ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. చెవులో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా, పాటలు పెట్టుకుందాం కంటిన్యూస్లీ. ఆ పాటలు కూడా జనరల్గా చాలామంది లో వాల్యూమ్లో పెట్టుకోవట్లేదు, కొంచెం గట్టిగా పెట్టుకుంటున్నారు. దానివల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ అన్నమాట ఇయర్ డ్రమ్స్కి. ప్లీజ్ కొంచెం తగ్గించండి. అవసరం ఉన్నప్పుడు ఫోన్స్ మాట్లాడడానికి లేదా క్లాసెస్ వినడానికి మాత్రమే పెట్టుకోండి. అండ్ పెట్టుకున్నప్పుడు కూడా వాల్యూమ్ తక్కువగా చేసుకునే పెట్టుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లోని పాటలు పెట్టుకున్నా, టీవీలో వాల్యూమ్ పెట్టుకున్నా చాలా ఎక్కువగా పెట్టుకుంటున్నారు. అంత ఎక్కువగా పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటంటే, ప్లీజ్ ఒకసారి మీ ఆడియోమెట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇయర్స్ చెక్ చేయించుకోండి. వీటితో పాటు కొన్ని రకాలైన మెడిసిన్స్ వాడే వాళ్ళు ఉంటారు, కీమోథెరపీ తీసుకుంటున్నారు, కొన్ని రకాలైన బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్, కొన్ని రకాలైన పెయిన్ కిల్లర్స్, కొన్ని రకాలైన యాంటీబయాటిక్స్, అవి హియరింగ్ని డిస్టర్బ్ చేస్తాయి. వీటితో పాటు ఇన్ఫెక్షన్స్ ఎవరికైనా తరచూ, ఇందాక చెప్పుకున్నా చూసారా, సైనసైటిస్ అని, జలుబు ఫ్రీక్వెంట్గా వస్తున్నది అని అంటే దానికి హోమియోపతిలో వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. అది వాడినప్పుడు ఆ రికరెన్స్ తగ్గినప్పుడు ఇయర్ పైన పడుతున్న ప్రెషర్ తగ్గుతుంది. మళ్ళీ రంగస్థలం దగ్గరికి వెళ్దాం. రంగస్థలంలో రామ్ చరణ్ ఒక పెద్ద పొరపాటు చేశారు. అతనికి వాళ్ళ అన్నయ్య హియరింగ్ టెస్టింగ్ చేసినప్పుడు హియరింగ్ మెషిన్ పెట్టుకోమని డాక్టర్ సజెస్ట్ చేసినా ఇతను పెట్టుకోడు. ఎందుకు? స్టైల్ అన్నమాట. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, చిచి నాకు చెవుడు ఉందని అందరూ నన్ను ఎగతాళి చేస్తారు, అందరికీ అర్థమైపోతుంది, నేను మేనేజ్ చేస్తున్నాను కదా, నాకు అర్థమైపోతున్నాను కదా, ఎందుకు పెట్టుకోవాలి అని. ఇదే ప్రాబ్లం చాలా మంది చేస్తుంటారు, మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి కళ్ళు కొంచెం వీక్ అయ్యాయంటే కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు కదా, అప్పుడు కదా అన్ని క్లియర్గా కనబడతాయి, వాళ్ళ లైఫ్ అంతా క్లియర్గా నార్మల్గా రన్ అవుతుంది. చెవులు కొంచెం వీక్ అవుతున్నాయంటే హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ హియరింగ్ ఎయిడ్ అంత ఈజీగా కనబడినా సరే అవి మీరు కరెక్ట్ టైంలో పెట్టుకుంటే కనుక మీకు అది డిసీజ్ ఇంకా ప్రోగ్రెస్ అయిపోయి చెవుడు బాగా ముదిరిపోయి అస్సలు ఇంకా హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్నా పనిచేయని పరిస్థితి రాకముందే
మీరు ప్రికాషన్ తీసుకున్న వాళ్ళు అవుతారు. రామ్ చరణ్ కూడా ఆ సినిమాలో ఇదే పొరపాటు చేస్తాడు. ఐ హోప్ మీరు ఆ మిస్టేక్ చేయరు అని చెప్పి, ఇది ఒక డీటెయిల్ టాపిక్ అండి. మాట్లాడుతూ పోతే చాలా ఇష్యూస్ వస్తాయి ఇంట్లోని. మీకు దేని గురించి అయినా, హీరింగ్ గురించి సంబంధించి ఏదైనా డౌట్ ఉంది అంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే కొంచెం గట్టిగా మాట్లాడతారో, ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వింటూ ఉంటారో, హోమ్ థియేటర్ వాడుతూ ఉంటారో, మీకు డౌట్ ఉంది వాళ్ళకి కొంచెం హియరింగ్ తగ్గుతుంది అని వాళ్ళతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అవకాశం ఉంటే వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. నా పేరు డాక్టర్ సురేష్ సౌమ్యాచుల. సర్వే జన సుఖినో భవంతు.